ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనంలో వ్రాయబడినట్టుగా, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. ఇది ఎంతో కష్టమైన విషయం కదా. మనల్ని ఇబ్బంది పెడుతున్న వారి కొరకు, మనల్ని హింసిస్తున్న వారి కొరకు ప్రభువాని ప్రార్థన చేయమంటే చాలా ఇబ్బందికరమైన విషయం. కానీ దేవుడు అంటున్నాడు, మీరు వారి కొరకు ప్రార్థన చేస్తే మీ జీవితంలో నేను మొట్టమొదటిగా మేలుకరమైన కార్యము చేస్తానంటున్నాడు. యోబు ఆ రీతిగానే తన స్నేహితులు తనని పరామర్శించడానికి వచ్చి ఎంతగానో విమర్శనాత్మకంగా మాట్లాడారంట. కానీ యోబు వాటిని ఏమి పట్టించుకోకుండా ఆయన వారి కొరకు ప్రార్థన చేసి ఉన్నాడంట. ప్రభువా, వీరిని క్షమించు, వీరిని దీవించు అని ప్రార్థించినప్పుడు యోబునే మొట్టమొదటిగా దీవించి తర్వాత వారిని దీవించాడట దేవుడు. దేవుని మాటని యోబు మరి పాటించాడు కాబట్టి ఆయన చేసిన ఆ కార్యాన్ని బట్టి దేవుడు యోబుని దీవించాడట. నిజమే కదా. గ్రాహం స్టెయిన్ అనే వ్యక్తిని మరి విదేశాల నుండి వచ్చి అక్క కొరకు ఆయన ఎంతగానో సహాయపడుతూ ప్రార్థన చేస్తూ ఉంటే ఆయనను కొంతమంది వ్యక్తులు అన్యాయంగా చంపివేశారట. చంపివేసినప్పుడు తన భార్య అన్నదంట, నేను వారిని క్షమిస్తున్నాను, దేవుడు వారిని క్షమిస్తాడు కాబట్టి నేను కూడా వారిని క్షమిస్తున్నాను అని వారి కొరకు ప్రార్థించి వదిలేసిందంట. కానీ కొద్ది కాలం తరువాత ఆ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ వ్యక్తులు వారు ఎంతగానో దేవుని తెలుసుకొని దేవుని బిడ్డలుగా మార్పు చెందారంట. మరి అటువంటి మరి నశించే వారిని మనం క్షమించినట్లయితే, వారి కొరకు ప్రార్థన చేసినట్లయితే దేవుడు మనల్ని దీవిస్తాడట, ఆశీర్వదిస్తాడట. మరి ఆ మేలు ద్వారా వారికి కూడా రక్షణ, సమాధానము కలుగుతాయంట. కాబట్టి దేవుని మాట విని ఆయనని అంగీకరించి ఆయన చెప్పిన మాట ప్రకారం వారి కొరకు ప్రార్థిద్దాం. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి ప్రభా, నువ్వు అంటున్నావు తండ్రి, మీ కొరకు హింసించే వారి కొరకు మీరు ప్రార్థన చేయండి అని చెప్పినావు ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తూ మా జీవితాలలో, మా కుటుంబాలలో తండ్రి ప్రవేశ ఎవరైతే మరి మేము తండ్రి ఎవరి ద్వారా అయితే మేము ఇబ్బంది పెడుతున్నామో వారి కొరకు ప్రార్థించే బిడ్డలుగా మమ్మల్ని ఉంచండి. దాని ద్వారా మా కుటుంబాలు మీరు సరిచేసి సమాధానపరిచి ఆశీర్వదిస్తారని అయా వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ప్రభా, మేము ఆ రీతిగా సమాధానపడే కృపను దయచేయండి తండ్రి. అనేక విధాలుగా వారికి అయా తండ్రి వారి కొరకు మేము ప్రార్థించే బిడ్డలుగా మాకు సహాయం చేయండి. ఈరోజు ఎంతమంది బిడ్డలైతే ప్రభా యేసయ్యా సమాధానం లేక తండ్రి మేలు లేక ఉంటున్నారు, వారి జ్ఞాపకం చేసుకోండి. మంచి దీర్ఘాయుషులు, కృపా, కాపుదల, క్షేమం, సమాధానము, ఆరోగ్యం, ఐశ్వర్యం, ఘనతను దయచేయమని ప్రార్థిస్తున్నారు. అలాగే ఈరోజు ఎంతమంది బిడ్డలైతే బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుంటున్నారో వారిని కూడా దీవించి ఆశీర్వదించమని యేసయ్య శ్రేష్ఠ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.